హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనము అసలు ఎస్బీఐ వారు కస్టమర్ నీడ్స్ని బేస్ చేసుకుని ఎన్ని టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి త్రీ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ కార్డు, సెకండ్ వన్ ఈజ్ రివార్డ్ కార్డ్, థర్డ్ వన్ ఈజ్ షాపింగ్ కార్డ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ కార్డ్. సో ఈ లైఫ్ స్టైల్ కార్డ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఎవరైతే ప్రీమియం ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటారో అలాంటి వారి కోసం ఈ కార్డును అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక ఈ కార్డు ఫీచర్స్ వచ్చేసరికి హై క్రెడిట్ లిమిట్. సో అంటే అన్ని కార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ లైఫ్ స్టైల్ కార్డ్స్ పైన ఎక్కువ క్రెడిట్ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్. ఈ కార్డ్ యూజ్ చేసే కస్టమర్స్ కి స్పెషల్ ఆఫర్స్ అనేవి మెయిన్ గా వచ్చి డైనింగ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ మీద అయితే స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి రివార్డ్స్. సో ఈ కార్డ్ యూజ్ చేసే కస్టమర్స్ కి రివార్డ్ పాయింట్స్ కూడా ట్రావెలింగ్, డైనింగ్, ఇంటర్నేషనల్ స్పెండింగ్ మీద ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ మెంబర్షిప్స్. ఈ లైఫ్ స్టైల్ కార్డ్ యూజ్ చేసే కస్టమర్స్ కి కొన్నింటిలో ఫ్రీ మెంబర్షిప్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎయిర్పోర్ట్ లాంజ్ అలాంటి వాటి మీద మనకి ఫ్రీ మెంబర్షిప్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. సో ఈ కార్డ్ యూజ్ చేసే వారికి కొన్ని ఇన్సూరెన్స్ కవరేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ లాంటి బెనిఫిట్స్ కూడా ఈ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఉంటుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి యాన్యువల్ ఫీజు. సో ఇంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి యాన్యువల్ ఫీ అనేది రిమైనింగ్ కార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది. అలానే మనం ఇక ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ కార్డుకి వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డు ప్రైమ్ ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ సెకండ్ కార్డుకి వచ్చేసరికి ఎస్బీఐ రివార్డ్ కార్డ్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్బీఐ రివార్డ్ కార్డ్ వచ్చేసరికి ఎవరైతే ఎవ్రీ డే పర్చేజెస్, ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్స్ కి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ రివార్డ్ పాయింట్స్ అనేది మెయిన్ ఫీచర్ గా చెప్పొచ్చు. సో ప్రతి పర్చేస్ లేదా ట్రాన్సాక్షన్ కి రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది జనరల్ గా అయితే గ్రోసరీస్, డైనింగ్, యూటిలిటీ బిల్స్ ఇలా ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా వాటిపైన అయితే రివార్డ్ పాయింట్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్స్ వచ్చేసరికి రివార్డ్ రిడెంప్షన్. సో ఏదైనా ట్రాన్సాక్షన్ పైన రివార్డ్ పాయింట్స్ అనేవి ఎర్న్ చేస్తారు కదా, సో వాటిని రిడీమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే గిఫ్ట్ వచ్చేసి గాను లేకపోతే క్యాష్ బ్యాక్ గా అయినా కూడా ఏదైతే రివార్డ్ పాయింట్స్ అనేది ఉంటుంది వాటిని రిడీమ్ అనేది చేసుకోవచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి వెల్కమ్ బెనిఫిట్. సో ఈ రివార్డ్ కార్డ్ తీసుకునే వారికి వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వెల్కమ్ గిఫ్ట్స్ లాంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మైల్ స్టోన్ బెనిఫిట్స్. సో ఈ కార్డ్ ని ప్రాపర్ గా బాగా యూజ్ చేసే వారి కోసం అడిషనల్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డు తీసుకున్న వారికి జనరల్ రివార్డ్ పాయింట్స్ తో పాటు మనకి ఎలా అయితే యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అయ్యి ఇంట్రడ్యూస్ చేశారో సో అలా మనకి అడిషనల్ గా మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ యాన్యువల్ ఫీజు. సో యాన్యువల్ ఫీజుకి వచ్చేసరికి ఏంటి అంటే, జనరల్ గా ఈ కార్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి యాన్యువల్ ఫీజు అనేది మోడరేట్ లోగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఎగ్జాంపుల్స్, ఈ రివార్డ్ కార్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డు, ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి ఎస్బీఐ షాపింగ్ కార్డ్. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఎక్కువ ఆన్లైన్ అలానే ఆఫ్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ అనేది ఎక్కువ యూజ్ అయితే అవుతుంది. సో అలానే ఫీచర్స్ వచ్చేసరికి క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్. సో ఈ షాపింగ్ కార్డ్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఎస్బీఐ తో పార్ట్నర్ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఆ వెబ్సైట్స్ లో షాపింగ్ పైన ఎక్కువగా క్యాష్ బ్యాక్స్ అలానే డిస్కౌంట్స్ అనేది ఈజీగా పొందొచ్చు. సో అలానే సెకండ్ థింగ్ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్. మనకి ప్రతి ఒక్క షాపింగ్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్స్ట్రా పాయింట్స్ అంటే ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ ఆఫర్స్. సో ఈ కార్డ్ యూజ్ చేసే వారికి కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకోవడము, సో అలా నచ్చినట్లు ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తారు. సో ఓన్లీ ఫర్ షాపింగ్. సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వెల్కమ్ అండ్ యానివర్సరీ బెనిఫిట్స్. సో ఈ వెల్కమ్ అండ్ యానివర్సరీ బెనిఫిట్స్ వచ్చేసరికి ఈ కార్డ్ కి జనరల్ గానే మనకి వెల్కమ్ బెనిఫిట్స్, యానివర్సరీ బెనిఫిట్స్ అంటే బోనస్ ఇవ్వడాలు అలాంటివన్నీ ఈ కార్డ్ లో యాడ్ అవుతాయి. తర్వాత యాన్యువల్ ఫీజుకి వచ్చేసరికి ఈ షాపింగ్ కార్డ్స్ కి యాన్యువల్ ఫీజు అనేది మోడరేట్ గా ఉంటుంది.
అలానే మన ఎగ్జాంపుల్స్ ఫర్ ఎస్బీఐ షాపింగ్ కార్డ్ తీసుకుంటే ఎస్బీఐ ఎఫ్బిబి స్టైల్ అప్ కార్డు, అలానే ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డుని ఈ రెండింటిని కూడా మనం ఎగ్జాంపుల్ గా షాపింగ్ కార్డ్స్ కి చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఎస్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కేటగిరీస్ ని బేస్ చేసుకొని సో మీకు ఏ కార్డ్ అయితే యూస్ఫుల్ అవుతుందో, మీకు ఏ కార్డ్ అయితే ఎక్కువ బెనిఫిట్స్ ని ఇవ్వగలుగుతుందో చూసుకొని ఆ కార్డ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.